అన్న ఈ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటదన్న? పోటాపోటీ కూడిందండి. పెమ్మసాని గెలుస్తారని మా నమ్మకం ఉంది. అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, ఎలా గెలుస్తారని? చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. దాని ద్వారాగా అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదా? ఇప్పుడు జరగలేదండి, జరగల. ఏముందండి ఇప్పుడు రేషన్ ఉంది, ఒక బియ్యం తప్ప ఏమి ఇవ్వట్లా. మంగళ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చాడు, 4-5 రకాలు ఇచ్చాడు. రేషన్ ఒక్కటి, బియ్యం ఒకటి ఇస్తున్నాడు. అందులో సగం మోడీ ఇచ్చేయి. ఇంకేముంది అభివృద్ధి? ఏముంది ఇప్పుడు? రైతులకి సబ్సిడీ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు అయితే సబ్సిడీ ఎత్తేసాడు. ఇంకేముందండి అభివృద్ధి? ఏముంది? ఇసుక ఉందండి. ట్రక్కు కొనుక్కోవాలంటే వాళ్ళ 3,100 ఇవాళ 3,200 సీనరేజీ. సామాన్య ప్రజలు ఏం కడతారు? 3,200 సీనరేజీ, కిరాయి వచ్చేబట్టి 1,500, మొత్తం 4,500 అవుతుంది. ఎవరు సామాన్య ప్రజలు ఎలా కట్టుకుంటారండి? చంద్రబాబు నాయుడు టైంలో వరణ ఇచ్చాడు ఇసుక, 800కు దోలారు ట్రక్కు ఊళ్ళో ఇసుక. మరి పెమ్మసాని గారు చంద్రబాబు ఈ కూటమి వస్తే అభివృద్ధి జరిగిద్దండి. ప్రజానికం బాగా అభివృద్ధి జరిగిద్దని అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారో, పెమ్మసాని గెలుస్తారో, అభివృద్ధి జరిగిద్ది. తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎవరిది? పోటీ ఎలా ఉంటది? అంత ఖచ్చితంగా ఎలా చెప్తాను అంటే కొత్త నాయకుడు కదా, మాకు తెలిసింది వాటర్లో ఎట్టా ఏనాడులో ఎక్కడ ఉంది. 10 మంది ఎటు ఉండారా, 5 ఎటు ఉండారా తెలిసింది కదా. మరి 10 ఉండదు, అదే చెబుతాం. అంటే ఈ అభివృద్ధి ఏమైనా చేసినారా? చేయపోయినా గానీ లోగడ పార్టీ చేసిందిగా, లోగడ చంద్రబాబు చేశాడు కదా. అంటే ఇప్పుడు 5 ఏళ్ళుగా ఏమైనా చేశారా ఈ ప్రభుత్వము? ఇప్పుడు ఏం చేయలేదు. అదేదో పథకాలు ఇస్తున్నారా, ఈ వ్యతిరేకత బాగుంది. మా ఊరు బాగుంది. మా ఊరు చాలా తేడా వస్తుంది. 400-300 పడతాయి ఏమో వాళ్ళకి, కూడా ఫుల్గా పడతాయి. ఇప్పుడు పెమ్మసాని గారు రోసయ్య గారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఫేమసానే. మెజారిటీ ఎంత ఉంటుంది బాబాయ్? మా ఊరా? మా ఊరు 3 ఏళ్ళ ఓట్లు ఒక 500 అలా పోయి 2500 ఏళ్ళకే పడతాయి.